गाइस वेलकम टू सिटी देवरकोंड ఈరోజు నేను మీకు ఒక టిప్ చెప్పబోతున్నానండి. అదేంటంటే హెయిర్ కొంతమందికి ఏంటంటే స్ప్లిట్స్ వచ్చేస్తాయి చివరన జుట్టుకి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఊరికిన జుట్టు ఊడిపోవడం కానీ డాండ్రఫ్ ఉన్నా ఇంకా స్ట్రాంగ్గా లేకపోయిన హెయిర్ ఈ టిప్ బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు నేను పెరుగు అలోవెరా న్యాచురల్ అండి, న్యాచురల్ అలోవెరా ఇంకా ఒక విటమిన్ ఈ క్యాప్సూల్తో హెయిర్ ప్యాక్ చేస్తున్నాను. చూద్దాం. పెరుగుని మీకు జుట్టుకి ఎంత సరిపోతుందో అంత పెరుగు తీసుకోండి. తీసుకొని అలోవెరా తీసుకొని మంచిగా ఇట్లా చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఇది మొత్తం ఇట్లా వేసాను, మీకు కనబడుతుంటుంది. ఇదిగోండి జెల్, ఇంకోటి విటమిన్ క్యాప్సూల్ హోల్ పెట్టి దీంట్లో ఉన్నది లిక్విడ్ అంతా దీంట్లో వేసేసానండి. ఇదిగోండి ఇట్లా వస్తుంది అన్నమాట. దీన్ని మనం బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి ఇలాంటివి పెట్టుకోవాలంటే నచ్చదో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చదండి, చూస్తే ఎట్లనో ఉంటుంది. ఇప్పుడు ఇదే అనమాట మన హెయిర్ ప్యాక్ అనమాట. ఇది చూడండి ఎట్లా ఉందో. ఇది మన హెయిర్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. నా హెయిర్ కూడా చిన్నుగడ్డ పుట్టినాక చాలా వరకు జుట్టు ఊడిపోయింది, తర్వాత స్ప్లిట్స్ వచ్చేసినాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి నాకు. అందుకని నేను ఇంకా అప్పటి నుంచి ఇది ట్రై చేస్తున్నాను అనమాట. నాకైతే నిన్న 2 days అయింది నేను ఒకటేసారి ట్రై చేశాను. పెళ్ళికి ముందు అయితే అమ్మ ఎప్పుడు పెడుతూ ఉండేది, ఆ తర్వాత నేనైతే పెట్టుకోవట్లేదు. మళ్ళీ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను అన్నమాట. బాగా ఇట్లా మిక్స్ చేసేసి హెయిర్కి రాసుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది చల్లగా ఉంటుంది. ఇట్లా పూసేసుకోండి హెయిర్కి అంతా. డాండ్రఫ్ ఉన్నా కూడా అలోవెరా బాగా పనిచేస్తుంది. స్ప్లిట్స్ కూడా పోతాయండి. ఇట్లాంటి జుట్టు అంతా రాసేసుకుందాం. ఇదిగోండి నేనంతా అప్లై చేసేసాను. చూడండి అప్లై చేసేసేసి ఇట్లా పెట్టేసేసుకున్నా. ఒక 20 minutes 30 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేద్దాం. ఇట్లా చేస్తే ఏంటంటే మీ హెయిర్ చాలా అంటే చాలా స్మూత్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇట్లా మీరు హెయిర్ ప్యాక్ పెట్టేసేసుకొని వెళ్ళి ఎండలో నుంచి ఉంటే అది ఎండిపోయాక వెళ్ళి నీళ్ళు పోసేసుకోవడం ఇట్లాంటివన్నీ చేయకండి. ఇది అదే నార్మల్. ఇప్పుడు మీకు ఏమైనా వర్క్ ఉంది దానికి ఇట్లా పెట్టేసేసుకొని వర్క్ చేసేసుకోండి. అదే నిదానంగా హెయిర్లోకి ఇనికి మన కోర్స్లోకి వెళ్ళి అది మంచిగా ప్యాక్ అవుతుంది మన హెయిర్ అనేది. ఇదిగోండి 30 minutes అయిపోయింది. ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేస్తున్నా, మీకు చూపించడానికి ఇక్కడ వాష్ చేస్తున్నా అన్నమాట. మంచిగా హాట్ వాటర్తో చేయొద్దండి, మరీ కోల్డ్ వాటర్తో కూడా చేయొద్దు. నార్మల్గా ఉండాలి వాటరు. హెయిర్ కూడా ఎట్లా పడితే ఇట్లా తీసేయద్దండి. ఉండేటప్పుడు ఇట్లా పెండికి వేసుకొని మంచిగా వాష్ చేయాలి. ఇట్లా నీట్గా వాష్ చేయాలండి. ఇదిగోండి హెయిర్ వాష్ అయితే చేశాను. చూడండి ఎట్లా ఉందో, స్మూత్గా ఉంటుంది. ఆరిపోతే మీకు బాగా అర్థమవుతుంది వీడియోలో. చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.